Hi guys, breaking news from cricket world. Australian star fast bowler Mitchell Stark T20 ఇంటర్నేషనల్స్ కి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. మిచెల్ స్టార్క్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. మిచెల్ స్టార్క్ వేసే యార్కర్స్, డెడ్లీ పేస్ అండ్ స్వింగ్ ఇక నుంచి T20లో కనపడవు. మిచెల్ స్టార్క్ T20 కెరీర్ కూడా చాలా సాలిడ్ గా ఉంది. 65 మ్యాచ్లు ఆడి 79 వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ 23.81, ఎకానమీ 7.74. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ స్పెషాలిటీ ఏంటంటే కొత్త బాల్ తో స్వింగ్ చేస్తాడు. డెత్ ఓవర్స్ లో పర్ఫెక్ట్ యార్కర్స్ వేస్తాడు. ఆపోజిట్ బ్యాట్స్మెన్స్ కి నైట్ మేర్ లాంటివాడు. 2025 లో ఆల్రెడీ చాలా మంది బిగ్ నేమ్స్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్. ఇప్పుడు అదే లిస్ట్ లో స్టార్క్ కూడా చేరాడు. కానీ ఒక క్లారిటీ, స్టార్క్ ఓన్లీ T20 ఫార్మాట్ నుంచి మాత్రమే రిటైర్ అవుతున్నాడు. ఓడిఐస్ మరియు టెస్ట్లు ఇంకా మిచెల్ స్టార్క్ ఆడతాడు. సో ఇంకొంతకాలం మనం ఆయన బౌలింగ్ ని చూడొచ్చు. మిచెల్ స్టార్క్ అంటేనే యార్కర్ కింగ్. 2015 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకి టైటిల్ తేవడంలో మిచెల్ స్టార్క్ ది చాలా హ్యూజ్ రోల్. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ కి ఒక స్థాయిని తీసుకొచ్చాడు. ఇకపై T20s లో మిచెల్ స్టార్క్ ని చూడలేం, కానీ మిచెల్ స్టార్క్ వేసిన స్పెల్స్, వికెట్స్ మన క్రికెట్ మెమరీస్ లో ఎప్పటికీ ఉంటాయి. మీ ఫేవరెట్ మిచెల్ స్టార్క్ మూమెంట్ ఏది? కామెంట్స్ లో రాయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.